వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశం తెలంగాణ ప్రాంత పీటలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అనిశ్చితి వాతావరణానికి సంబంధించి కొంత రాజకీయ రగడ మొదలైంది. ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులుగా మారిపోయిన పరిస్థితి కనబడింది. దాంట్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మార్పు పేరుతో వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన సీఎం అయినప్పటి నుండి దాదాపుగా 365 రోజులు గడిచిపోయినప్పటి నుండి ఇక్కడ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య సఖ్యత లేకపోవడం ఒక కారణమైతే ఇప్పుడు మంత్రి పదవులు మాకద్దు బాబోయ్ అనే పరిస్థితికి వచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏదైనా శాఖ ఎవరికైనా ఒకరికి అప్పచెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ శాఖకు సంబంధించి అనేక రకాలుగా కూడా ఆ మంత్రికి సంబంధించి అసంతృప్తితో ఉండడంతో పూర్తి స్థాయిలో ఈ శాఖను నేను చేయలేను అంటూ కొంతమంది మంత్రులు బాహాటంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇలాంటి అనుచితి వచ్చింది అంటే ముఖ్యమంత్రి నేరుగా గలగలలాడుతూ మాట్లాడే ముఖ్యమంత్రి ఈరోజు మౌనంగా ఉండడానికి కారణమేంటి? దానితో పాటు మంత్రులకు సమయం ఇస్తలేరా, లేకపోతే ఎమ్మెల్యేలకు సమయం ఇస్తలేరా? ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో అన్న వ్యక్తులను అందరినీ కూడా ఈరోజు కూడా పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా అబాసుపాలు చేసే ప్రయత్నం కూడా చేశారు అంటూ కూడా ఒక చర్చ కొనసాగుతుంది. సో మొత్తానికి జరిగిన ఎపిసోడ్లలో ఏంటి అని ఆరా తీసే ప్రయత్నం అయితే చేశా. దాంట్లో మొట్టమొదటిసారిగా ఒక మంత్రి అయితే మన చేతికి చిక్కిండు. ఆ మంత్రి ఏమన్నాడు, ఏం కథ అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఇక్కడ చూడండి. రాజకీయాలలో దాదాపుగా తుమ్మల నాగేశ్వరరావు పేరు ఎవరికి అందరికీ నోటెడే ఉంటుంది, ఎవరికి తెలియకుండా ఉండదు. ఆ సీనియర్ మోస్ట్ మంత్రిగా, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా మనం అభివర్ణించడంలో ఎలాంటి డౌట్ లేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి రాజకీయంగా ఆరితేరిన వ్యక్తి అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. మరి ఈరోజు వ్యవసాయ శాఖ నాకు వద్దు బాబోయ్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అబాసుపాలు చేయడానికి ఆ మంత్రి పదవిని కట్టబెట్టారా? ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి మీతో నేను చర్చించబోతున్నా. ఒకసారి చూద్దాం. వ్యవసాయ శాఖ నాకొద్దు, తీవ్ర అసంతృప్తిలో మంత్రి తుమ్మల. రుణమాఫీ, రైతు భరోసాపై యూటర్నే కారణమా? రైతులను మోసం చేస్తున్నామంటూ ఆవేదన. చెప్పేదొకటి చేసేది మరొకటిలా అని ఆగ్రహం. రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తున్న చర్చ. తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర కేబినెట్లో అత్యంత సీనియర్ మంత్రి. 4 దశాబ్దాల రాజకీయ జీవితం ఆయన సొంతం. 4 ముఖ్యమంత్రుల క్యాబినెట్లలో ఆయన ఉన్నారు. అలాంటి వ్యక్తి నేడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. రేవంత్ రెడ్డి పాలనపై అసహనంతో రగిలిపోతున్నారట. రైతులకు ఇచ్చిన మాట ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా పెద్ద మనిషిగా, తెలుగు రాజకీయాలలో పేరున్న వ్యక్తిగా తనకున్న ఇమేజ్ని రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేస్తున్నారని పూర్తి స్థాయిలో కూడా మండిపడుతున్నాడట తుమ్మల నాగేశ్వరరావు. అయితే తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కొంత ఎపిసోడ్ నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. దాంట్లో భాగంగా మనకు కొంత సమాచారం అందింది, అది కూడా చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఒక వార్త చర్చనీయ అంశంగా మారుతుంది. సీనియర్ మంత్రిగా రైతులకు ఏమీ చేయలేకపోతున్నానని, ఇక తనకు సెలవు ఇప్పించాలని కేబినెట్లో భేటీలో తెగేసి చెప్పారట. వ్యవసాయ శాఖ తనకొద్దని, తాను ఉండనని కుండ బద్దలు కొట్టారట. రాష్ట్ర రాజకీయాలలో ఇదొక హాట్ టాపిక్గా మారింది. అత్యంత సీనియర్ మంత్రియే విసుగు తెప్పించిన మ్యాటర్ ఏంటన్న చర్చ జరుగుతుంది. రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉన్న ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు పలువురు కేబినెట్లలో పనిచేస్తున్న అనుభవం ఉన్న నేత వ్యవసాయ శాఖపై ఆసక్తి కోల్పోయినట్లుగా మాట్లాడడం పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. రైతు బంధు, రైతు రుణమాఫీ అమలు విషయంలో తుమ్మల అసంతృప్తిలో ఉన్నారని, అందుకే ఆయన ఆ శాఖను వదులుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. మొన్నటి వరకు కేబినెట్ మీటింగ్లో నేరుగా సీఎం ముందే చెప్పారట. కేబినెట్ మీటింగ్కు 2 రోజుల ముందు కూడా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా బయటపెట్టారట. రైతు భరోసా విషయంలో హామీ ఇచ్చినట్టుగానే ఎకరానికి 15,000 ఇద్దామని తుమ్మల చెప్పారట. అయితే సీఎం రేవంత్ దాన్ని 12,000 అనేసరికి సీనియర్ నొచ్చుకున్నారట. రైతులకు తాను ఏ విధంగా కూడా ముఖం చూపించలేనని వాపోయారట మంత్రి. అంతేకాక రుణమాఫీ పైన ఇలాగే చేసిన దగ్గర నుంచి ఆయన గుర్రుగా ఉన్నారని సమాచారం. మొదట 43,000 కోట్లని ప్రకటించి ఆ తర్వాత 31,000 కోట్లని చెప్పి చివరకు 18,000 కోట్లతో సరిపెట్టారని
చెప్పుకోవడంపై తుమ్మల సీరియస్గా ఉన్నారట. ఒక రైతుగా, నిత్యం రైతులలో ఉండే మనిషిగా వ్యవహారంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. రైతులను మోసం చేస్తున్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నారని, వారి ఆగ్రహానికి గురవ్వడానికి తాను సిద్ధంగా లేదని తెగేసి చెప్పారట. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారట. రైతు భరోసాపై ప్రభుత్వ తాజా నిర్ణయం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగలేనని తెగేసి చెప్పారట. రాజకీయ వర్గాలు, మీడియా సర్కిళ్లలో దీనిపై జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికీ 2-3 రోజులుగా ఈ చర్చ నడుస్తుందని, ఇప్పటి వరకు మంత్రి దీనిని ఖండించలేదంటూ కూడా ప్రధానంగా కూడా మీకు ఈ ఎపిసోడ్ కనబడుతుంది. అయితే ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అండి, అసలు తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు. తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి జరిగిన ఎపిసోడు మన దగ్గర క్లుప్తంగా ఉన్నది, ఒకసారి నేను చెప్తా. ఇక్కడ ఒకసారి చూడుర్రి. తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి పూర్తి స్థాయిలో మనందరికీ తెలుసు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో 40 సంవత్సరాలు 4 దశాబ్దాలుగా పూర్తి స్థాయిలో అనుభవం ఉన్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరే కాదండి, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్న మంత్రులలో చాలామంది కూడా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క రకంగా కూడా చెప్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో భాగంగా అసంతృప్తితో తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరే ఉన్నారా అంటే లేదు. తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తిలో ఉన్నారు, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసంతృప్తిలో ఉన్నారు, దాంతోపాటు సీతక్క అసంతృప్తిలోనే ఉంది, దాంతోపాటు పొంగులేటి కూడా అసంతృప్తిలోనే ఉన్నారు. మీకు పేర్లు వినడానికి కొత్త అనిపిస్తుంది ఏమో, కానీ ఇదైతే వాస్తవం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక్కడ పూర్తిగా కూడా మంత్రులు తమ శాఖలను నిర్వహించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకి ఏం కష్టం వచ్చిందే, రాజకీయ నాయకుడికి సంబంధించి ఎన్టీఆర్ నుండి కేసీఆర్ వరకు 4 దశాబ్దాల రాజకీయం చేసిండు కదా, ఏంటి ఈడ అని మీరు అడగొచ్చు. ఇక్కడ ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఒక మంత్రి శాఖను తాను తీసుకున్న తర్వాత సమర్థవంతంగా నిర్వహించకపోతే ప్రజల నుంచి వచ్చే ఆగ్రహానికి బలవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి, తుమ్మల నాగేశ్వరరావుకు అందిన ప్రాథమిక సమాచారంలో భాగంగా తుమ్మల నాగేశ్వరరావును డ్యామేజ్ చేయడానికి అందుకే ఈ శాఖ కట్టబెట్టారు అనే చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో మీరు ఇప్పటివరకు చూడండి, సీనియర్ నాయకులుగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, దాంతోపాటుగా తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు ముగ్గురు కూడా రాజకీయ కురువృద్ధులే అని చెప్పొచ్చు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ నువ్వా నేనా అన్న బిగ్ ఫైట్ అయితే ఎప్పటి నుండో కొనసాగుతుంది. నేనే నెంబర్ 2, నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 2 అనే చర్చ కూడా ఎన్నో రోజులుగా కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో రాజకీయాలలో, ప్రధానంగా కూడా రాజకీయాలలో తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన ఎపిసోడ్లలో మీరు చూసిన ఈ ప్రధానమైన ఘట్టం ఏంటంటే, తుమ్మల నాగేశ్వరరావు ఒకరే కాదు, చాలా మంత్రులు కూడా అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు సీతక్కకేమో కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖ కావాలన్నట, తుమ్మల నాగేశ్వరరావుకి ఇది వద్దట, దాంతోపాటుగా అటు పొంగులేటికి డిప్యూటీ కావాలన్నట, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తప్ప ఏదైనా కావాలన్నట, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం కావాలన్నట. అంటే ఈ అసంతృప్తి సెగలు ఒకసారి మీరు చూడొచ్చు. దాంతోపాటు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అసంతృప్తిలో ఉన్నారు, తనకు కూడా హోంశాఖ కావాలని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే లోపల రగులుతున్నాయి ఇవన్నీ. ఇది ఎప్పుడైనా సునామీ రావచ్చు, కాంగ్రెస్ పార్టీ అంటేనే సముద్రం, దాంట్లో సునామీ ఎప్పుడైనా రావచ్చు, సంచలనాలు ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా జరగవచ్చు, ఏమైనా కావచ్చు అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక ముఖ్యమంత్రి మాటకు సంబంధించి సీదాగా డైరెక్ట్గా మాట్లాడుకుంటే రాష్ట్ర రాజకీయాలలో ఏం జరిగినా కూడా బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి పదవికి ఏదైనా జరగరానిది జరిగితే పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేస్తారు. దాంతోపాటు ఆయా మంత్రి శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎక్కడా కూడా మంత్రి శాఖలో సంబంధించి అనుభవం ఉన్నా లేకున్నా ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఖచ్చితంగా కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇక్కడ సీనియర్ మంత్రిగా ఉండి తనకు ముందస్తుగా రాజకీయ వ్యూహాలు, రాజకీయాలకు సంబంధించి తనకు తెలుసు కాబట్టి ఆ ఎత్తుపల్లాలను చవి చూసింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేశారని, తన యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బ తినబోతుందని, దాంతోపాటు ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే ప్రజాగ్రహానికి బలికాక తప్పదని ముందుగానే గ్రహించిండు తుమ్మల నాగేశ్వరరావు. మీకో దండం నాయన, మీ కాంగ్రెస్ పార్టీకి మీకో దండం, ఇళ్ళకెళ్ళి పొమ్మన్నా పోతా కానీ నాకు మంత్రి పదవద్దు, ఏది లేకపోతే ఆ ఎమ్మెల్యే పదవితోనైనా నేను పైలంగా ఉంటా కానీ పంచాయతీ అయితే నాకొద్దు, అనవసరంగా ప్రజలతోనే నేను ఏకమేకే చేసుకోలేను, ప్రజలు ఎప్పుడైనా కూడా దేవుళ్లతో సమానం, ఓటర్లు ఎప్పుడైనా కూడా వాళ్ళకి న్యాయం చేయాలనే సదుద్దేశంతో ఉండాలి, వాళ్ళకి ఇచ్చిన హామీలను మనం పూర్తి స్థాయిలో కూడా సక్సెస్గా అమలు చేయాలి, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళనే మనం విస్మరిస్తే తర్వాత వాళ్ళ ఆగ్రహానికి ఓటు రూపంలో మనం బలి కావాల్సి వస్తుందని ముందస్తుగానే మంత్రి గారు ఈ ఎపిసోడ్ అంతా చదివిందట. ఇక పూర్తి స్థాయిలో కూడా మంత్రి గారు నేనుండను రామచంద్రో నాకద్దు మహాప్రభు అంటూ పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గం నుండి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారట. సో ఇలాంటి పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ మంత్రి పదవి నాకొద్దు అంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు తెగేసి చెప్తున్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఇట్లా ఉంటే కొత్త ముఖ్యమంత్రి అనే ఎపిసోడ్ మీకు వస్తున్నది. ఇది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దాంట్లో భాగంగా ఒకసారి చూడుర్రి.
ఇక్కడ రాసిన టైటిల్ సరిగ్గా కూడా మీ అందరికీ గుర్తుండాలి. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసిరు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం కొన్ని నెలల్లో మాత్రమే భయంకరమైన వ్యతిరేకత మూటగట్టుకున్నది. ఆ మూటగట్టుకున్న అంశాన్ని మనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడా కూడా అసలు ఊహించని తారాస్థాయికి చేరిపోయిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఇక రాజీనామా చేస్తారా, రాజీనామా చేయబోతున్నారా, రాజీనామా చేస్తారట, రాజీనామా చేయాల్సిందే, ఈ డిమాండ్ కోకొల్లలుగా కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? నెంబర్ 2గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారనే వాదన బలంగా కూడా వినిపించింది పలు పత్రికలలో, పలు న్యూస్ ఛానళ్లలో. దాంతోపాటు రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్పిండు. ఎందుకంటే ఏఐసీసీకి సంబంధించి డైరెక్ట్ యాక్సెస్ ఉండడం, దాంతోపాటు అటు నారా చంద్రబాబు నాయుడు దంపతులను లోకేష్ను కలవడం, దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ముఖ్యులను కలవడం కూడా అనేక రకాల అనుమానాలకు తావిచ్చిన పరిస్థితి కనబడింది. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు, అసలు మన ముఖ్యమంత్రి ఏమైతున్నది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఎవరి కోసం పనిచేస్తుండు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి? తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే ఢిల్లీ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే తన వ్యక్తిగత రాజకీయం కోసం పనిచేస్తున్నాడా? యనుమల రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన అతి చిన్న వయసు అండి, ఎంత ఉంటారో ఆయనకి 60-70 సంవత్సరాలు ఉంటాయి, చిన్న వయసు. ఎంత 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 హూందాతనంగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాష్ట్ర రాజకీయాలను శాసించవచ్చు, అద్భుతంగా కూడా శాసించవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా పరిపాలన చేయడం ఏమన్నా పెద్ద అదే? పరిపాలన ఎంత అద్భుతంగా చేయవచ్చు. అతి చిన్న వయసులో పూర్తి స్థాయిలో కూడా మరొక 5-6 టర్ములు మనమే ముఖ్యమంత్రి అనే హూందాతనంతో చేయవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నారు అనే అనుమానాలు మొదలైందంటే ఇక ఒకసారి ఆలోచించుడు. ఒకసారి చూద్దాం ఏం జరిగింది, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది, ఏం కథ అనే. రాష్ట్ర కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తీరుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆయన నిర్ణయాలపై పార్టీలోనే కొందరు సీనియర్లు పెదవి విరుస్తున్నారు. సొంత పార్టీ కోసం పనిచేయాల్సిన ఆయన పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. అన్నీ తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లగచెర్ల హిట్స్ నుండి రైతు భరోసా యూటర్న్ దాకా ఆయన నిర్ణయాలు రాష్ట్ర పార్టీకి లాభం కంటే జాతీయ పార్టీకి నష్టం ఎక్కువ చేస్తున్నాయని మాట వినబడుతుంది. ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్తు భారతదేశంలో ఉన్న నేషనల్ మీడియా పూర్తి స్థాయిలో కూడా పొల్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ బట్టలిప్పి కూకబెడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఏంది అంటే తప్పుడు నిర్ణయాలు, మంత్రుల సఖ్యత లేదు, ఎమ్మెల్యేల జంపు, దాంతోపాటు ఇక్కడ ఏది స్కాములు, అనేక రకాలుగా కూడా కోకొల్లలుగా కూడా బయటకు వస్తున్న తరుణం కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒకసారి చూద్దాం. రేవంత్ తీరుపై సొంత పార్టీలోనూ అనుమానాలు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు లగచెర్ల ఘటన, ఢిల్లీ దాకా వెళ్లి గోడు వెళ్లబోసుకున్న బాధితులు, మహా ఫలితాలపై ప్రభావం చూపిన లగచెర్ల, సరిగ్గా ఢిల్లీ ఎన్నికల టైంలో రైతు భరోసాపై యూటర్న్, ఏఐసీసీ ఆఫీస్ ముందు రైతు భరోసా పోస్టర్లు, రేవంత్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు పార్టీకి చేట్ చేస్తున్నాయంటూ సీనియర్లు గుస్సుగా ఉన్నారు. సీనియర్లు అయితేంది, జూనియర్లు అయితేంది. ఆల్రెడీ యనుమల రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నాడు, నేను తొక్కుకుంటూ రాజకీయాలలో వచ్చిన, ఈరోజు ముఖ్యమంత్రి అయినా కూడా తొక్కుకుంటూ వచ్చిన, రేపు కూడా తొక్కుకుంటూ పరిపాలన చేస్తా, గిదే చేస్తున్నాడు ముఖ్యమంత్రి అనేది కూడా వాళ్ళ పార్టీలో లొల్లి చేసుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ఆయన నిర్ణయాలు తీసుకుంటున్న తీరు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేకపోతే ఇతర పార్టీలకు సహకరించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీ అయినా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు తాము తీసుకునే నిర్ణయాలు ఇతర రాష్ట్రాలలో తమ పార్టీకి అనుకూలించే విధంగా ఉంటుంది. కానీ మన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు మాత్రం రేవంత్ అసలు డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే, ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇలా ఒక చిన్న విచిత్రం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడా, లేకపోతే యనుమల రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడా అంటే వ్యక్తిగతంగా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నారా, ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకన్నా అర్థమవుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఒక గగనం, అలాంటిది కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. మార్పు పేరుతోని 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీల పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా
బూమ్ రాంగ్ చేసేసి మొత్తానికి అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన పరిస్థితి కనబడింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత 365 రోజులలో పరిపాలన చేయండి ముఖ్యమంత్రి గారు అంటే అరెస్టులు చేస్తామంటూ అరెస్టుల తెలంగాణ కూడా మార్చేసిన పరిస్థితి కనబడుతుంది. పోనీ ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు ఉండే ఏంది అంటే గల్లరగా ఉండే మా ముఖ్యమంత్రి మౌనంగా దేనికి ఉంటాడో కూడా అర్థం కాని పరిస్థితి. కనీసం మంత్రుల ముందు ఎమ్మెల్యేల ముందు కూడా మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్బంధంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నిర్బంధంలోకి వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి స్వీయగా తనకు తాను ఏంది అంటే ఒక చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయిందా అనే ప్రశ్నలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు కానీ సలహాదారులు లేరా. రాష్ట్రానికి సంబంధించి సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రి, దాంతోపాటు కొండ సురేఖ కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో మంత్రిగా చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియరే, దాంతోపాటు ఇంకా ఐటీగా ఉన్న మన శ్రీధర్ బాబు సీనియర్ మంత్రి. ఇంతమంది సీనియర్ పెట్టుకుని ఎందుకు అజ్ఞానమైన పరిపాలన జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. దీనికి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి ఏమైనా సమాధానం చెప్తాడా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో తాను చేసే పరిపాలన తనకైనా అర్థమవుతుందా లేదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఎవరి కోసం చేస్తున్నాడు అనేది ఆయనకన్నా తెలిస్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పాలి. ఇక ఇదో డ్రామా కథ. ఏంది నువ్వు నా ఆఫీస్ మీదకి రా, నీ ఆఫీస్ మీద నువ్వు నన్ను దన్ను, నేను నిన్ను దన్ను. ఇవి రాజకీయాలలో సర్వసాధారణంగా జరుగుతాయి. రెండు జాతీయ పార్టీలు పొల్లు అనుకున్నాయండి. ఇది ఎక్కడో కాదు, భారతదేశంలో ఏదో రాష్ట్రంలో జరగలే. స్వయాన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. ఈ దాడులను మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక జర్నలిస్ట్గా ఎందుకు ఖండిస్తున్నా అంటే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన పార్టీలు తమలు తాము తన్నుకొని కొట్లాటబోతే ఇక్కడ ప్రజా సమస్యలు పక్కకు పోయి మీ సమస్యలు హైలైట్ అయితే తద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ అనేది అంధకారంలోకి వెళ్తుంది. కాబట్టి ఈ ఒకరి మీద ఒక దాడులు అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే మూర్ఖత్వపు ఆలోచనలకు నిదర్శనం. అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఒక పార్టీ ఆఫీస్పై మరొకరు దాడి. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ నేతల దాడి. రాళ్లు కొడుగుడ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు, కర్రలతో కొట్టుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు, పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు. కాంగ్రెస్ నేతల దాడికి బీజేపీ ప్రతిదాడి. గాంధీ భవన్పై బీజేపీ నేతల దాడి. కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలు చించివేసిన బీజేపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్. ఆందోళనకారుల అరెస్టు. మేము తలుచుకుంటే గాంధీ భవన్ పునాదులు కూడా లేకుండా చేస్తాం. బండి సంజయ్. బీజేపీ ప్రతిదాడి సరికాదు, పీసీసీ చీఫ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే వీళ్ళ లొల్లి ఎంత దూరం పోయింది అంటే ఒకరికొకరు బట్టలిప్పుకొని రోడ్డు మీద తిరిగే కాడికి వచ్చింది. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు దోస్తులు. అవి పేగు బంధం కంటే గొప్ప దోస్తులు. నేను చెప్తున్నా మళ్ళీ. ఎందుకంటే తెలంగాణ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఎంత మౌనంగా ఉందో యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. అయినప్పటికీ డ్రామాలు ఎవరి కోసం? మీ తన్నులాట, మీ కొట్లాట అంత డ్రామాలని మాకు తెలుసు. తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలుసు. నువ్వు నా ఆఫీస్ మీద దాడి చేయరా, నేను నీ ఆఫీస్ మీద దాడి చేస్తా. ఇదే జరిగింది. మీ డ్రామాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఎవరికో ఏదో చెప్పాలని, ఏదో చేయాలని అనుకోవడం మీ మూర్ఖత్వం. ఈ దాడులు చేసుకోవడం కూడా ఇది మంచి సంస్కృతి కాదు. ఇదంతా పిచ్చి సంస్కృతిగా మనం అభివర్ణించడం ఎలాంటి డౌట్. ఈ వార్తను చదవద్దు కానీ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా వీళ్ళు మారుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి నేను చెప్పిన. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా మనం చర్చించాలి. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకి యోగ్య తెలవాలి. ఇక చూడుర్రి ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి ఏం జరుగుతున్నదండి. ఇది బ్యారేజీ కాడ ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 లారీలు అయితే మన ఫోటోలో కనబడ్డాయి. ఇది ఎక్కడ? ప్రతిరోజు 400 లారీలతో ఇసుక రవాణా. బ్యారేజీ బలిపెట్టి కాళేశ్వరంపై ఏడుస్తూ ఇసుక తోడేస్తూ ఇసుక కొల్లగొట్టి అన్నారం బ్యారేజ్ దిగువన తవ్వకాలు అడ్డగోలుగా తోడేందుకు అనుమతులు. గోదావరిలో మట్టి రోడ్డు వేసి తవ్వకాలు. భవిష్యత్తులో బ్యారేజ్కు పొంచి ఉన్న ముప్పు. అధికార పార్టీ కాంట్రాక్టర్ల కోసం నిర్ణయాలు. ఒక్కొక్క లారీకి 7,700 చొప్పున వసూలు. ప్రతి లారీలోనూ అదనంగా 10 టన్నుల లోడింగ్. ప్రతిరోజు సగటున 30.8 లక్షల ఇసుక దందా కొనసాగుతుంది. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి. తెలంగాణలో తాగునీటి ప్రాణధారంగా నిలిచే గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తిని కాంగ్రెస్ అపహాస్యం చేస్తున్నది. ప్రాజెక్టును కాపాడి పంటలకు నీళ్ళు ఇవ్వాల్సింది పోయి ఒక పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టుకే ఏంది వ్యర్థమని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు దాని ఉనికే లేకుండా ప్రశ్నార్థకంగా చేసే ప్రయత్నం చేస్తుంది. మొన్నటి వరకు వానాకాలంలో బ్యారేజ్లో నీటి నిల్వ చేయాల్సింది
కానీ ఏమీ చేయలేకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అనేది మీకు చెప్తాను. మీరందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొత్త స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైందని నేను అనుకుంటున్నా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్కు సంబంధించి ఏ ఆనవాళ్ళు కూడా తెలంగాణలో ఉండకూడదు అంటూ శపథం చేసిండు రేవంత్ రెడ్డి. ఈ శపథం ప్రకారం మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డకు సంబంధించి అత్యంత భయంకరమైన ఇన్ఫ్లో అవుట్ఫ్లో వెళ్ళిపోయిన పరిస్థితి. మేడిగడ్డ పిల్లలన్నీ కూడా తట్టుకొని కలబడి నిలబడి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు ఇదిరా అని నిరూపించింది. వానాకాలంలో అందరికీ తెలిసిన విషయమే. ఒక్క పిల్లర్ కుంగినంత మాత్రం మొత్తం బట్టగాల్సి ఇక అయిపోయింది, ఇక కూలిపోయింది, ఇక నాశనం అయిపోయింది, ఇక అయిపోయింది రో ఓ ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా లచ్చన్న పుల్లన్నా అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడింది. కానీ చివరికి అది తెలంగాణ ప్రాంత బిడ్డలు నమ్మి ఆగమైపోయి ఇప్పుడు కుక్కలు జంపిన ఇస్తారాకలా తెలంగాణ రాష్ట్రాన్ని చేసుకున్నాం. వాస్తవం ఏంటంటే ఈరోజు ఈ ప్రాజెక్టు లేకుండా చేయడానికి ఒక ఏంది అంటే యుద్ధమే కొనసాగుతుంది. ఎలా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, బ్యారేజీ పిల్లర్లకు వాళ్ళు తీస్తున్న ఇసుకకు సమీపంలో మీటర్ల దూరంలోనే ఉంది. దీనికి అనుమతులు అడ్డగోలుగా ఇవ్వడంతో పాటు మళ్ళీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, లారీకి సంబంధించి సగటున కూడా దాదాపుగా ఇక్కడ ప్రతి లారీలోనూ అదనంగా కూడా 10 టన్నుల లోడింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఒక లారీకి సంబంధించి రూల్స్ ప్రకారం ఎంత తీసుకెళ్లాలో దానికి డబల్ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అనుమతులు యథేచ్ఛగా ఇచ్చేసిలు, అనుమతులు ఇచ్చేసి ఇసుక దోడేస్తున్నారు. ఏంది కాంట్రాక్ట్ల కోసం మంత్రి గారి ఏది పైసల ఇన్కమ్ కోసం రచ్చరచ్చ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును బొందబెట్టడానికి, కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొట్టడానికి, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉండకుండా చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకేమైనా ఉందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? అంటే ఒక ప్రాజెక్టు తెలంగాణలో ఉండకూడదా? ఒక ప్రాజెక్టు తెలంగాణలో ఉంటే ఇంత అన్యాయమా? ఒక ప్రాజెక్టుపై ఇంత కుట్రపూరితంగా ఏంది? వాస్తవానికి వీళ్ళు ఏం చేయాలి? గోదావరి నీళ్ళని ఎత్తిపోసి ఎండాకాలం రాబోతుంది పూర్తి స్థాయిగా, మరో పంట వేయబోతున్నారు. మరో పంటకు సంబంధించి నీళ్ళు అందించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఇసుక కోసం, కేవలం ఆర్థిక మూలాల కోసం, డబ్బుల కోసం కాసులకు కకృతి పడి నీచమైన సంస్కృతికి తెగబడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్ అనేదే లేకుండా చేస్తున్నది అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏముంటుంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే మనం ఇంకా కూడా ఆలోచిస్తూ మాత్రం కూర్చుంటే భవిష్యత్తులో మన ప్రాజెక్టులు అనేది లేకుండా పోతాయి. ఇప్పటికే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుతోనే హైదరాబాద్కు సంబంధించి సాగునీరు వస్తుంది. తెలంగాణలో అనేక జిల్లాలు కూడా ఏంది అంటే సాగు హైదరాబాద్కు తాగునీరు వస్తే ఇతర జిల్లాలకు తాగునీరు వస్తున్నది. కాబట్టి దయచేసి ఆలోచించండి. కేసీఆర్ చాలా అద్భుతంగా కట్టిన ఈ ప్రాజెక్టును వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లేకుండా 400 లారీలతో ఇసుక తీస్తున్నారు. ఆడ ఏముండాలి? ఇసుక తీయాలన్నా? ఈ టైంలో బ్యారేజీకి సంబంధించి సాగునీళ్లకు నీళ్లను పంపించాల్సిన బ్యారేజీని కావాలని పడబెట్టి ఎండబెట్టి దాని పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఇసుకను తోడేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎంత ఘోరంగా నీచమైన సంస్కృతికి తెగబడ్డారండి. గిదా మనం కోరుకున్నది? గింతగా మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ గిందుకోసమా? ఇంత కష్టపడి మనం కట్టుకున్న ప్రాజెక్టు ఇందుకోసమా? అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు కాసుల కకృతులే కావాలని రైతన్నల ముఖాలలో ఏది సంతోషం కనబడద్దా? కన్నీళ్ళే కనబడాలన్నా వీళ్ళకు? అంటే రైతులు బాగుపడద్దా? ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. బ్యారేజీని బలిపెడుతున్నారండి. ఏమున్నది? ఇసుక తోడేస్తే రేపు పొద్దుగాలకు భారీ వరదలు వస్తాయి, పిల్లర్లని కుంగిపోతాయి, కూలిపోతుంది ఆటోమేటిక్గా. అంటే ఇక మళ్ళీ ఒక్కసారి టాపిక్ డైవర్షన్ కావాలి. 2028 ఎన్నికలకు, లేకపోతే 2000 ఇప్పుడు 25, 26, 27, 28 మాత్రం కాలయాపన చేయాలి, టాపిక్ డైవర్షన్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ప్రాజెక్టు యొక్క ప్రతి రూపాయి కూడా తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడి మీద భారం ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది మన ప్రాజెక్టు, మన కోసం కట్టింది, భవిష్యత్తు తరాల కోసం కట్టింది. మనం దేహి అని నీళ్ళని అడుకోవాల్సిన అవసరం లేదు. జీ హుజూర్ అని మన పంట పొలాలకు నీళ్ళని అడుకోవాల్సిన అవసరం లేదు. మనం దేనికోసం అంటే ఇక్కడ సాగునీటి కోసం ఒక బృహత్తరమైన పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, దాంతోపాటు రంగనాయక రిజర్వాయర్లు, అనేక రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, కాలువలు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో సస్యశ్యామలంగా మార్చడానికి, పచ్చని భూములన్నీ మాగాని భూములుగా మార్చి ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిరులు కురిపించే విధంగా చేస్తే ఈరోజు బ్యారేజ్లన్నీ ఎండబెట్టి దాంట్లో నీళ్లు లేకుండా చేసి ఇసుక దోపిడీ చేస్తున్నారండి. దీని గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా? పోనీ దీని గురించి నేతలు ఎవరన్నా మాట్లాడతారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పుర్రి? మీరే ఒకసారి ఆలోచించాలి. ఇక అగరువనం ఆరగింత ఏం కావాలి తెలంగాణలో?
మంత్రి గారు ఎక్కడన్నా భూమి కనబడదా కబ్జా చేసేస్తాం వేసేయండి రా అది మనదే మంత్రి ఇట్లా 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 అయిపోతుంది అరే అది భూమి మనదే ఖర్చు పేచే ఈ భూమి మనదే మనం బస్సులల్లో పోతా అంటే వెనకటి రోజులల్లో కిటికీలలోకి వెళ్ళి అదేంది సీట్లల్లో కాలేజీ టైంలలోనూ లేకపోతే ఉద్యోగస్తులు లేకపోతే ఎటన్నా వెళ్తా అంటే ప్రయాణాన్ని వెళ్తున్నప్పుడు పబ్లిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓ బుక్ వేయడమో బ్యాగ్ వేయడమో సామాన్ పెట్టడమో ఖర్చు వేయడమో జరుగుతుంది కానీ అది కాస్త ఈరోజు రివర్స్ అయిపోయింది ఏమైపోయింది అంటే కనబడితే కబ్జా చేస్తారు ఈ కబ్జా భూబకాసురులు ఎట్లా తయారయ్యాలంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మమ్మల్ని మా నెత్తి మీద ఉన్న బొచ్చు కూడా ఎవడు వీకలేడు అనే తీరుగా మారిపోయింది అంటే ఇంతకంటే ఆలోచించాల్సిన విషయం ఏంటి ఉంటుందండి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఒకసారి మీరు చూడుర్రి ఈ అగరువనం ఆరగింత భూములపై ఆ ప్రజాప్రతినిధి కన్ను పడితే కథమే అయిపోయింది ఆయన ఎవరు రాజకీయ నాయకుడే తేలిపోయింది ఆ రాజకీయ నాయకుడు కన్ను పడితే ఏమవుతుంది భూమి మొత్తం ఏమవుతుంది ఇక కబ్జాకు మొదలు పెడతారు ఎదురొస్తే తన్నులు లేకపోతే వాళ్ళని చంపేసుడు లేకపోతే రకరకాల కుయుక్తులు పంతాయి ఇది న్యాచురల్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలిసిందే ఇక్కడ ఏమైంది న్యాయం కోసం పోతే 10 ఎకరాలు గుంజుకున్నాడు అనుచరుల పేరు మీద 40 గుంటలు రిజిస్ట్రేషన్ కక్కలేక మింగలేక లబోదిబ్బోమంటున్న బాధితుడు న్యాయం కోసం పోతే 10 ఎకరాల భూమిని గుంజేసుకున్నాడట ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి కంట పడితే ఎలాంటి భూములైనా కథం కావాల్సిందే సెటిల్మెంట్లో ఆరుతేరిన ఆయన దందాలు స్టైలే వేరు బెదిరించడం భయభ్రాంతులకు గురి చేయడం లొంగ తీసుకోవడం ఆ లీడర్ నైజం తొలిసారి చట్టసభలలో అడుగుపెట్టిన సదరు నాయకుడు అనతికాలంలోనే భూదందాలకు తెరలేపాడు అడ్డగోలుగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఆ భూబకాసురుడి అవతారం ఎత్తాడు తాజాగా న్యాయం చేయాలని ఆయన దగ్గరికి వెళ్ళిన ఓ బాధితుడు వేడుకోగా ఆయన కేసులో ఆయన ఏకంగా 10 ఎకరాలు ఆక్రమంగా లాక్కోవడం కోసం మెరుపు వారవ్వా ఇంకెవరు ఉంటారు ఆయన ఎవరయ్యా ఆ సన్నాసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలలో కీలకంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధి భూ సెటిల్మెంట్లలో రారాజుగా నిలుస్తున్నారు బీసీ నేతగా చెప్పుకునే ఆయన తొలుత సావధానంగా చెప్తారని వినకుంటే తన ప్రతాపం చూపిస్తారనే ప్రచారం ఉంది 100 కోట్ల సంపాదనే లక్ష్యంగా దందాలు భూ సెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి బొమ్మల రామారం కొండమడుగు మధ్యలో ఓ మార్వాడికి చెందిన 250 ఎకరాల భూమిని సెటిల్మెంట్ చేసినట్లుగా ప్రచారం ఉంది యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో 2 ఎకరాలు అక్రమంగా విక్రయించినట్లుగా తెలుస్తుంది ఇలా అనేక సెటిల్మెంట్లలో ఆయన తలదూర్చినట్టుగా తెలిసిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడవా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యేల పనితీరు మీ వాళ్ళ కథ ఈ కథ ఇది ఇంత దారుణమా ఇంతకంటే ఘోరమైన విషయం ఏముంటుంది ఇక ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆలేరు మండలంలోని కొలనుపాకలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వ్యాపారంలో భాగంగా కొలనుపాక సర్వే నెంబర్లో 472, 73లో 40 ఎకరాలలో అగరువనం పేరుతో వ్యవసాయం చేస్తున్నాయి ఇందులో పెట్టుబడి కోసం మార్వాడి వద్ద 4 కోట్ల వరకు వడ్డీకి తెచ్చిన ఆ భూములను అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు అయితే రియల్ ఎస్టేట్ లేకపోవడం ఆర్థికంగా ఇబ్బందులు కావడంతో డబ్బులు తిరిగి చెల్లించలేదు ఈ నేపథ్యంలో మార్వాడి మాట్లాడి తనకు రావాల్సిన వాటాను ఇప్పించాలని సదరు ప్రజాప్రతినిధికి మొరపెట్టుకున్నారు దీంతో ఇదే అదునుగా భావించిన ఆ నేత రంగంలోకి దిగారు రియల్ ఎస్టేట్ వ్యాపారికి న్యాయం చేయకపోగా మార్వాడిని పిలిపించి తన ప్రతాపం చూపించారు 40 ఎకరాలలో 10 ఎకరాలు తనకి ఇవ్వాలని తొలుత హుకుం జారీ చేశారు అయితే 40 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ మొత్తం భూమిలో 10 ఎకరాల భూమిని ఆదేశించడంతో మార్వాడి భూములను ఇవ్వక తప్పలేదు సదరు మార్వాడి డిసెంబర్లో ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో తన భూమి సెటిల్మెంట్ జీపీఏ నుంచి సేల్ డీడీగా మార్చుకున్నారు ఆ ప్రజాప్రతినిధి 10 ఎకరాల సెటిల్మెంట్లో భాగంగా తొలుత ఎకరం భూమిని హడావిడిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు డిసెంబర్ 3వ వారంలో సదరు నేత 40 మంది అనుచరులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలిసింది ఆయన అనుచరులు మాత్రం తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తామని బయట చెప్తూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ అగరువనం విషయంలో పోలీసులు కూడా తలదూర్చినట్లుగా ప్రచారం జరుగుతుంది ఆ కీలక ప్రజాప్రతినిధి పోలీసుల రంగంలోకి దింపి బాధితులకు న్యాయం చేయాలని తమ దారిలోకి బాధితులను నయానో భయానో బెదిరించి తమ దారిలోకి తెప్పించుకున్నట్లుగా కూడా ఆరోపణలు విరమడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నల్గొండ జిల్లాలో భూదందా న్యాయం చేయండి మహాప్రభు అని పోతే నరం లేకుండా కథం చేసి చంపేసిరటిగా న్యాయం కావాలి లబోదిబ్బో అంటే 10 ఎకరాలు గుంజుకున్నాడట ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఏముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా భూదందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి ఈరోజు ఆ బీసీ నేతకు సంబంధం మొట్టమొదటిసారి మొన్ననే వచ్చిండు ఆయన పేరు ఆయన జాతకం ఆయన కథ అతి త్వరలో మేము ముందు పెడతా మొన్ననే ఒక డెమో కూడా రిలీజ్ చేసిన ఇంకో 2 డెమోలు ఉన్నాయి అనేది అతి త్వరలో వస్తుంది గతంలో కూడా ఆయన మీద వీడియోలు చేసిన ఈ ఆరగించుడేందో అరిగేదాకా తింటాడో అరగకుండానే గక్కుతాడో ముఖ్యమంత్రి ఏం చేస్తాడో ఈ కథ ఏందో చూడండి మీరు పొరపాటున కూడా న్యాయం చేయాలని రాజకీయ నాయకుడి దగ్గరికి పోతే మీ గుడ్లను తీసి
వాడు పెనం మీదే ఎంచుకుంటాడు. చెప్తున్నా కదా, దొంగలేలు. ఈ దొంగల జోలికి మీరు పోకురి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ భూముల జోలికి కబ్జాల జోలికి దొంగలు కలిసి మొత్తం ఆగమాగం చేస్తారు. ఇక చూడు, ఇది కథ. నీళ్లు రాక తేలిన రాళ్ళు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగి సీజన్ ఆరంభంలోనే నీళ్లు లేక గోదావరి నది వెలవెలబోతున్నది. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో నది ఇలా రాళ్ళు తేలింది. ఏది కొల్వాయి, చిన్న కొల్వాయి, రేకులపల్లి, కమ్మనూరు, తాళ్ళధర్మారం, మంగళ తదితర గ్రామాలలో రైతులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నారు పోసుకొని నాట్లు వేసుకోగా నీటి లభ్యత లేకపోతే ఎలా గట్టెక్కేదని వాళ్ళు వాపోతున్నారు. ఇక ఇటు మరోవైపు కాలువ పారక కన్నీళ్లు. ఇక్కడ చూడురి, గోదావరి జలాల కోసం రైతులు కాల్వలలో కూర్చొని నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలు సరైన నిర్వహణ లేక పూడిపోయాయి. ఏంది పూర్తి స్థాయిలో కూడా వారబందీ పద్ధతిలో గత వారం నీటిని విడుదల చేసినప్పటికీ కంపలు పూడిక నిండడంతో నీళ్లు పారడం లేదు. పంటలు ఎండిపోతున్న పరిస్థితులలో విసుకెత్తి కొమ్మాల రైతులు మంగళవారం మైనర్ కాలువలో కూర్చుని ఇలా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ ఉంటే నీళ్ళచ్చు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అల్టిమేట్గా చేసింది ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు మొట్టమొదటిసారిగా మనం ఏంది తాగడానికి నీళ్ళు కావాలి, పంటలు వండియడానికి నీళ్ళు కావాలి. పంట వండాలంటే విద్యుత్ రావాలి. ఆ విద్యుత్తో పాటు రైతు భరోసాగా ఉండాలంటే రైతుకు భరోసా కావాలి. దాంతోపాటు రైతుకు ఏమన్నా అయితే బీమా కావాలి, రైతు రుణమాఫీ కావాలి. ఇంట్లో అన్నీ కూడా రైతులకు సంబంధించి వ్యవసాయ విషయంలో చాలా క్లారిటీగా కేసీఆర్ చేసుకొని చేశాడు. అది క్లారిటీ. కానీ దీని విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదా రేవంత్ రెడ్డి గారికి? ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఆఖరికి ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి నాకు వ్యవసాయ శాఖ పదవి వద్దురా నాయనా, నీకు దండం, నేను ఆళ్ళ పొద్దుగల పోతా అంటున్నాను. కేసీఆర్ లేకపోతే తెలంగాణ గిట్లనే అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్రానికి 4 దిక్కులు ఉన్నాయి. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రానికి 4 రక్షకులు ఉన్నారు. ఒకటి కేసీఆర్, రెండోది హరీష్ రావు, మూడోది కేటీఆర్, కవిత. ఈ 4 కూడా తెలంగాణ రాష్ట్రానికి 4 దిక్కులు. వీళ్ళు లేకపోతే తెలంగాణ మాత్రం నేను చెప్తున్నా ఆగమైపోతుంది. ఇప్పటికే ఆగమైపోయిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ కూడా గదే అవుతుంది. ఇక తిరగబడ్డన ఎక్వాయిపల్లికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలంలోని గ్రీన్ఫీల్డ్ సర్వేను అడ్డుకున్న రైతులు సాగు భూములు సర్కార్ లాక్కుంటే తాము ఎలా బ్రతకాలని బాధితుల ఆగ్రహం. భూమికి భూమి ఇవ్వాలనే ముక్త కంఠంతో డిమాండ్ వెనుదిరిగిన అధికారులు పంజాగూడ ఆకుతోటపల్లి మధ్య 21 కిలోమీటర్ల రోడ్డున 554 ఎకరాల సేకరణ. రోడ్డెక్కిన చిన్న కాళేశ్వరం రైతులు మెయిన్ కెనాల్ కోసం స్థలం సేకరణ, పరిహారం కోసం రైతుల ఆందోళన, మహిళా రైతు ఆత్మహత్య యత్నం, మరో రైతుపై పోలీసుల ప్రతాపం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది? సర్వే పేరుతోని భూములు గుంజుకుంటున్నారు. ఈ భూములు గుంజుకోవడానికి మళ్ళీ సెక్యూరిటీ కావాలిగా, వాళ్ళు పోలీసుల రూపంలో వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కువ తక్కువ చేస్తే వాళ్ళ ప్రతాపం కూడా చూపెడుతున్నారు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకు అంటే ఇక్కడ క్లారిటీగా కూడా రాసి ఉన్నది కదా. ఇంతకంటే దారుణం దుర్మార్గం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా? ఎవడి పాలైంది ఈరోజు తెలంగాణ అనే పాట ఉన్నది కదా. నిజంగా కూడా ఇది రాబందుల పాలన అయిపోయింది, రాక్షసుల పాలన అయిపోయింది. ఇది వాస్తవం. ఈరోజు రైతులు ఎక్కడ ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. మహా అంటే నాకు తెలిసి రాజకీయ వర్గం సంతోషంగా ఉంటుందేమో, మంత్రులు ఎమ్మెల్యే లైన్లని మీరు అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా సంతోషంగా లేరు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాళ్ళు కూడా అసంతృప్తి. ఆఖరికి ఇచ్చిన మంత్రి పదవులే నాకు అద్దురా నాయన, నీ బిచ్చ నువ్వే ఉంచుకో, నాకు ఏం అద్దురా అనే కాడికి వచ్చింది. సీనియర్ నాయకులు కూడా అంటున్నారంటే తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేకుండా చేసేసిండు మన యనుమల రేవంత్ రెడ్డి. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దానితో పాటు ఈ భూములకు రైతు భరోసా రాదు. అర్హత లేని భూముల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు పంచాయతీ ఇళ్లలో డిస్ప్లే చేసేందుకు కసరత్తు. శాటిలైట్ సపోర్ట్తో సాగు యోగ్యం లేని ల్యాండ్ల వివరాల సేకరణ, కొండలు గుట్టలు మైనింగ్ వెంచర్ అపై ఆరా. దాదాపు 15 లక్షల ఎకరాలకు సాయం కట్టంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. త్వరలో రైతు భరోసా అందని భూముల వివరాలను గ్రామాల వారీగా రైతులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. జీటీఎల్స్ను పంచాయతీ ఆఫీసులలో అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో సాగుకు యోగ్యంగా లేని భూములను ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఈ నెల 26న రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 ఆర్థిక సాయాన్ని పూర్తి స్థాయిలో కూడా నేరుగా తమ అకౌంట్లో జమ చేస్తామని చెప్పే పరిస్థితి ఉంది. ఏం లేదన్న రైతన్న, నీకు కత్తిరిచ్చే ఒక ప్రయత్నం వచ్చింది, కత్తెర రూపంలో చేస్తున్నారు. ఇక డైరెక్ట్గా కత్తిరిస్తే మీరేమని అనుకుంటారని గుట్టలు, రాళ్ళు, కాలువలు, మన్ను, శ్మశాన వాటికెళ్ళ బొందలు, బోసానం అన్నీ చెప్తారు. వీళ్ళు చెప్పేది ఏముంటుంది? అన్నీ గవే చెప్తారు. ఇప్పుడు పని శాతగానే వానికి ఏం చెప్తాం? అజ్ఞానమైన పరిపాలన చేస్తున్నవానికి ఏం చెప్తాం? దోపిడీ చేసేటోనికి ఏం చెప్తాం? రాక్షసులు లెక్క పరిపాలన చేస్తే మనం ఏం చేస్తాం? నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణలో రైతులకు న్యాయం చేయాలంటే ఎలాగైనా చేయవచ్చు. ఏదైతే రాళ్ళు రప్పలు ఉన్నారో అది ఎప్పుడైనా తీసేయచ్చు, దానికి సంబంధించి కూడా చూడొచ్చు.
ఇక దాంతోపాటు మొన్నటి వరకు మన పతంగి దోస్తు చూసినాం కదా, బీఆర్ఎస్ అధికారం అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం అంటే కాంగ్రెస్, ఏది టీడీపీ అధికారం అంటే టీడీపీ. ఇది తెలంగాణలో ఒక పూర్తి స్థాయిలో ఘోరంగా మారిపోతుంది. పాత బస్తీ అభివృద్ధికి మన అందరం కూడా కృషి చేయాలి. హైదరాబాద్లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఆసుపత్రి వసతి కల్పించాలి, మంచి నాణ్యమైన కరెంటు, నీటి సరఫరా, మంచి రోడ్లు, వాళ్ళకు మెట్రో రైళ్లు, అన్ని రకాల అభివృద్ధి మనం చేయాలి. లేకపోతే దాన్ని అడ్డా పెట్టుకొని ఈ కథలు అవుతున్నాయి రాజకీయ నాయకులు. దోస్తు మేరా దోస్తు బలపడుతున్న కాంగ్రెస్ ఎంఐఎం బంధం. తాజాగా రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ప్రశంసల జల్లు. ప్రతంగి పార్టీపై ముఖ్యమంత్రి పొగడతలు. జీహెచ్ఎంసీ పైన జెండా ఎగరవేయడమే కాంగ్రెస్ టార్గెట్. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా ప్లాన్ అంటూ కూడా చెప్పిన. పతంగి కాదు, షెయ్యి కాదు, ఇంకా వాళ్ళకి సైకిల్ వచ్చినా ఇంకేం వచ్చినా కుదరదురా నాయన. తెలంగాణలో ఆల్రెడీ ప్రజలందరూ వేసారిపోయారు. ఇప్పుడు మీ పరిపాలన అద్దంటాలు, మీరు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిదంటాలు. ఎందుకంటే వీళ్ళన్నీ కూడా స్వార్థ రాజకీయాలు, అంతా నోటు రాజకీయాలు అని చెప్తున్నాం కదా. ప్రజల కోసమో, మన కోసమో, మీకోసమో కాదు. ఇక దాంతోపాటు వచ్చే నెల 5న ఢిల్లీలో పోలింగ్. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన సిఈసి ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమన్న సిఈసి రాజీవ్ కుమార్. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగలేదని వివరణ. మొత్తం 18,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామంటూ కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది. ఎందుకంటే భారత రాజకీయాల్లో మీరు ఒకసారి చూస్తే ఆల్రెడీ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్కు షాక్ ఇచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్కు పూర్తి స్థాయిలో సపోర్టు పలికిండు. మొన్ననే సపోర్టు పలికిండు. ఇక పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ఢిల్లీలో కూడా అధికారంలోకి రావడం అనేది గగనంగా మారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక చీపిరితోని పొల్లు ఎక్కడికక్కడ కూడా ఏరిపారేసింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, చదువుకున్నోడు అధికారంలోకి వస్తే ఏదైనా సాధ్యమవుతుందండి. ఇప్పుడు దొంగల చేతుల్లో, ఇంకొకల చేతుల్లో పెడితే ఏమైతే తెలంగాణ ప్రాంత బిడ్డలరా? మీరు అందరూ ఆలోచించండి. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు వైఆర్టీవీ మీకు అందిస్తుంది. వాస్తవాలను తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ కూడా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను.